స్టార్ట్ చేద్దామా? హ్మ్. యా. 3 సార్లు ఓంకారం చెప్దాం. స్టార్ట్ చేయండి. అందరికీ ఈరోజు శివసూత్ర జ్ఞాన చర్చకు స్వాగతం, సుస్వాగతం చేయకూడదు. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, కళ్ళు మూసుకుందాం. ఓం. 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మశ్రీగురుపర్యంతాం వందే గురుపరంపరాం. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమః శివాయ. జై గురుదేవ్. అందరికి నమస్కారం అండి. ఈరోజు శివసూత్రం ఒకసారి నేనేం జరిగిందో దాన్ని చూసుకుని ముందుకెళ్దాం. ఉం? ఓం నమః శివాయ. ఆ, ఉం. సకలం శక్తి. ఆ, నిన్న మనం చూసిన సూత్రాలు ఏమంటే లోకానంద సమాధి సుఖం. ఎవరు సమాధి సుఖాన్ని అనుభవిస్తాడో ప్రతిరోజు వాడు లోకంలో ప్రతి ఒక్క సుఖాన్ని అనుభవించడానికి సాధ్యమవుతుంది. 100% దానికి ఇంకొక అర్థం ఉంది. సమాధి సుఖం నుంచి దొరికేటువంటి ఆ సుఖం ఉంది చూడండి, దాని ముందర మిగిలిన సుఖాలమన్నీ దిగుతుడిపే. ఇది రెండు చూసాం మనం. సో అందుకే ప్రతిరోజు, అందుకే చూడండి, చాలా మంది అక్కడ ఇక్కడ వెళ్తారు, టూర్కి అంతా వెళ్తారు. మనస్సు బాగాలేదంటే అక్కడ ఎటువంటి అద్భుతమైన అందమైన ప్రదేశం అయినా కూడా అంత ఏం బాగా అనిపించదు. ఒకసారి కూర్చొని కాసేపు ధ్యానం చేసి మళ్ళీ బయట వచ్చాం అనుకోండి, బయట పరిస్థితి కూడా మారిపోతుంది. లోపల పరిస్థితి మార్చుకుంటే బయట పరిస్థితి మారు. అందుకే సమాధి సుఖం దాన్ని అనుభవిస్తే ప్రపంచంలో మిగిలిన సుఖాలన్నీ మనం అర్థమవుతుంది. ఇది రెండు చెప్తున్నారు గురు. లోకానంద సమాధి సుఖం, ఇదొక సూత్రం నిన్న చూసాం మనము. తర్వాత ఓం నమ శివ. శక్తి సంధానే శరీరోత్పత్తి. ఒక శరీరం ఉత్పత్తి కావాలంటే రెండు శక్తులు కలవాలి. ఒకటి, ఆ రెండు శక్తులు కలిసే దాని నుంచి ఏమవుతుందంటే ఇంకొక శరీరం బయట వస్తుంది. ఆ తర్వాత ఆ ఆ రెండు శక్తుల మిలనము నుంచి ఇంకొక శక్తి, అప్పుడు శరీరం సృష్టి అయిన తర్వాత జీవము దాంట్లో ప్రవేశిస్తుంది. జీవం అంటే ఏమిటి? మనసు, బుద్ధి, అహంకారం, జ్ఞాపకం. ఇది జీవం. దీన్ని ఇంగ్లీష్లో మనం సటిల్ బాడీ అంటాం. ఆ తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది, చైతన్యము. దాన్ని మనం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ కారణ శరీరం అంటాము. తర్వాత ఇంగ్లీష్లో దీన్ని కాజల్ బాడీ అంటాము. దీన్ని చైతన్యోదయం అని కూడా అంటారు. ఇది మనం చూసింది. మూడవ ఒక సూత్రం మనం చూసింది నిన్న, భూత సంధాన భూత పృథక్త్వ విశ్వ సంఘట్టాహ. పంచభూతాలు మిలనము నుంచి ఒక శరీరము, ఒక వస్తువు ఏర్పడుతుంది. అదే పంచభూతాలు వేరే వేరే అయిపోతే ఆ వస్తువు కూడా అది ఆ, అంటే దానికి మరణం లాగా. ఇప్పుడు మన శరీరము పంచభూతాల నుంచి ఏర్పడిన ఈ శరీరము ఎప్పుడు పంచభూతాల నుంచి దీంట్లో ఒక్కొక్క జీవకణం ఏర్పడుతుందో ఆ తర్వాత దీని లోపల చైతన్యం ప్రవేశిస్తుంది. పంచభూతాలు ఏది? పృథివీ ఆపో తేజో వాయురాకాశ. పృథివీ తత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వం. ఇది 5 తత్వాలు కలిసిన ఈ శరీరము, దీని లోపల చైతన్యం, ఆత్మ ప్రవేశం అది కలిగినప్పుడు అదే జననము. ఎప్పుడు ఈ శరీరంలో ఉండే జీవకణాలు ఒకటిగా ఉండాలని ఆ తర్వాత వద్దనిపిస్తుందో అప్పుడు ఆ పంచభూతాలన్నీ ఒకటికొకటి విడిపోతాయి.
విడిపోయినప్పుడు అదే మరణం. చైతన్యం దాని నుంచి బయట వెళ్ళిపోతుంది. ఓకే. ఈ సృష్టి ఇదొక్క శరీరం, మన శరీరం ఒక్కటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇలాగే అయింది. అదే చెప్తున్నారు గురు. ప్రతి ఒక్క వస్తువు పంచభూతాల నుంచి నిర్మాణమైంది. దాని లోపల చైతన్యం ప్రవేశించింది. ఎప్పుడు చైతన్యం బయట వెళ్ళిపోతుందో ఆ పంచభూతాలు కూడా వేరు వేరే అయిపోతుంది అనమాట. ఇది మూడవది మనం చూసింది. శుద్ధ విద్యోదయ చక్రేశత్వ సిద్ధి. ఎప్పుడు శుద్ధమైన విద్య మనలో ఉదయం అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం యొక్క ఆధిపత్యము మనకు దొరుకుతుంది. అంటే ఈ ప్రపంచము సృష్టి రహస్యం అంతా తెలిసిపోతుంది. ఆధిపత్యం అంటే దానిపైన ఇది కాదు. ఓకే. సో ఈ సృష్టి దాని లోపల ఒక్కొక్క రహస్యం కూడా తెలుస్తుంది. దాంట్లో శుద్ధ జ్ఞానము అశుద్ధ జ్ఞానము రెండు చెప్పు. శుద్ధ జ్ఞానం అంటే ఏమిటి? ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఏ వ్యక్తినైనా చూడడము, ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఏ పరిస్థితినైనా చూడడం, ప్యూర్గా చూడడం ఒక వ్యక్తిని. భావోద్వేగాలు ఉంటే అతను నిన్నేం చేశాడు, మొన్నేం చేశాడు, ఇంత 5 సంవత్సరాల వెనక ఏం చేశాడు, హిస్టరీ ఆ చరిత్రనంతా చూసేది కాదు. ఈ క్షణంలో అతను ఎలా ఉన్నాడో అలా చూడడం. గురుగారు అది చెప్పారు కదా, అక్సెప్ట్ పీపుల్ యాజ్ దే ఆర్, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే. ఇది శుద్ధ విద్య, శుద్ధమైన జ్ఞానం. అశుద్ధమైన జ్ఞానం అంటే ఏమిటి? భావోద్వేగాలతో చూడడం. ఒక వ్యక్తిని అతను ఏం చేస్తున్నాడో లేకపోతే అతని చరిత్రను అంతా చూసి భావోద్వేగాలతో చూడడం. చూడండి, వ్యక్తి ఒకటే కాదు, పరిస్థితిని కూడా. ఓకే. ఇది శుద్ధ విద్యాత్ ఓం నమ శివాయ విద్యోదయాత్ చక్రేశత్వ సిద్ధి. ఇదిన్ని మనం నిన్న చూసాము. సో ఈరోజు ముందుకెళ్దాం మనం. ఈరోజు ముందుకెళ్ళి ఈరోజు ఓం నమ శివాయ ఈరోజు ఏం చెప్తున్నారు గురుగారు? కోరికల సన్మానం, ఇచ్చా కోరికల సన్మానం. దానికి ఒక కథ చెప్తారు ఈరోజు. మొదట సూత్రమే ఏమంటే ఇచ్ఛాశక్తి ఉమాకుమారి. ఇది మొదట సూత్రం. ఏమిది? ఇచ్ఛాశక్తి ఉమాకుమారి. కన్యాకుమారి అనే ప్రదేశం విన్నారా? దాని పేరు విన్నాం కదా. కన్యాకుమారి అనే ప్రదేశం భారతదేశంలో దక్షిణ భాగంలో ఉంది. ఈశ్వరుడు కైలాస పర్వతంలో ఉంటాడు. ఆ పార్వతికి శివుణ్ణి వరించాలని ఒక కోరిక కలుగుతుంది ఆమెకు. కన్యాకుమారిలో తపస్సు చేస్తుంది ఆమె. పరమేశ్వరుడు ఆమె తపస్సుకు మెచ్చి తన ప్రమత్త గణాలతో బయలుదేరతాడు. కైలాసం నుంచి బయలుదేరి కైలాసం నుంచి కిందికి రావాలి ఆయన. అయితే అప్పుడు ఒక రూల్ ఉంది. ఏమంటే సూర్యోదయం అయ్యేక ముందే పెళ్ళి అయిపోవాలి. అంతకుముందు సూర్యోదయం అయిపోయింది అనుకోండి, ఎక్కడుంటే అక్కడే ఆగిపోతాడు ఈశ్వరుడు. ఆయన ప్రయాణం బయలుదేరి అలా మెల్లగా వస్తున్నాడు. దేవతలకంతా భయం స్టార్ట్ అయింది. ఎందుకు? అమ్మవారు ఎప్పటిదాకా కన్యగా మిగిలి ఉంటుందో అప్పటిదాకా రాక్షసులను అందరినీ సంహారం చేస్తుంది. సపోజ్ ఆమె శివుణ్ణి పెళ్లి చేసుకుని కైలాసానికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ రాక్షసులు తలనపై కూర్చుంటారు. ఈ ప్రపంచం ఉద్ధారం అయ్యేది ఎందుకు అని దేవతలకి అమ్మవారు పెళ్లి కావడం ఇష్టం లేదు. అందుకే సూర్యుడు ఈ పరమేశ్వరుడు వస్తూనే సూర్యోదయం అయ్యేక ముందే ఇంద్రుడు కోడిలాగా అరవడం మొదలెడతాడు. ఎప్పుడు కోడి అరిచిందో అప్పుడు సూర్యోదయం అయిపోయింది అని అర్థం. ఈశ్వరుడు అక్కడికి ఆగిపోతాడు. అంటే ఆయనకు తెలియదా అని కాదు, దీని వెనకాల ఒక రహస్యం ఉంది. సో ఆయన అలా ఆగిపోతూ వస్తున్నాడు శివుడు. చివరికి ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు ఆయన? శుచీంద్రం అనే ఒక ప్లేస్ ఉంది, అది కేరళలో ఉంది. అది శుచీంద్రం అనే ప్లేస్. అక్కడికి వచ్చి ఆగిపోయాడు. సో ఆ తర్వాత వాళ్ళ పెళ్లి జరగలేదు. అలాగే ఇది ఒక కథ, ఒక స్టోరీ. దీని వెనకాల దీని కుతర్కాన్ని చూడకుండా దీని లోపల వితర్కంగా చూస్తే ఈ కథని, ఇక్కడ దీని వెనకాల ఒక ఆధ్యాత్మికమైన ఒక మొహం ఉంది దీంట్లో. ఏమంటే అమ్మవారిని ఏమంటారు? ఇచ్ఛాశక్తి అని పిలుస్తారు. వింటున్నారా? పర్యాలు వింటున్నా. అమ్మవారికి 3 ఉంది: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యే నమః అని లలితా శాస్త్రంలో మనం చెప్పుకుంటాం అమ్మవారి గురించి. సో ఇచ్ఛాశక్తి అంటే కోరికలు మూలాధారంలో పుడతాయి. ఆ కోరికలన్నీ ప్రతి ఒక్క కోరిక ఉద్దేశం ఏమిటి? ఆనందం పొందడం. కోరిక అంటే ఒక శక్తి.
ఆ శక్తి మూలాధారంలో పుడితే అది అమ్మవారి స్వరూపం. అది ఆనందం ఎక్కడుంది? సహస్రారంలో ఉంది. ఆ ఈ మూలాధారం నుంచి పుట్టిన శక్తి సహస్రారంలో కలిసిపోతే దాని ఒక ఉద్దేశం ఏమంటే ఆ సహస్రారంలో వెళ్ళి కలవడం. ఆనందం అంటే పరమేశ్వరుడే. ప్రతి ఒక్క కోరిక కూడా దాని ఉద్దేశం ఏమంటే పోయి ఆనందాన్ని కలవాలని. అయితే కలవదు. సో ఇప్పుడు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందా జీవితంలో? ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందా? నెరవేరదు. ఏదో ఒక్కొక్క కోరిక నెరవేరుతుంది. సో అందుకే ఇప్పుడు అందుకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ కోరికల్ని నెరవేరలేదంటే అప్పుడు కోరికని నిందించకూడదు. ఎందుకంటే కోరిక అనేది ఒక శక్తి, ఇచ్ఛాశక్తి అక్కడ చెప్తున్నారు, అమ్మవారి శక్తి. అందుకు నిందించకుండా ఆ కోరికల్ని సన్మానించడము. ఓకే. సో అందుకోసం ఒక్కసారి ఒక్క కోరిక వెళ్ళి పరమేశ్వరులో కలిసిపోయింది అనుకోండి, మళ్ళీ కోరికలే రాలేదంటే అలా అవుతుందా? ఇప్పుడు గంగ ప్రవహిస్తుంది. గంగ ప్రవహించి సముద్రంలో సాగరంలో చేరాలనేది ఆమె కోరిక. ఒక్కసారి ప్రవహించి సాగరంలో కలిసిపోయిందా? లేదు. ప్రతిరోజు గంగ ప్రవహిస్తూనే ఉంది. నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. అంటే సాగరం కలిసినట్టు అవుతుంది, కలవలేదు అన్నట్టు అవుతుంది. రెండు లాజిక్ ఉంది అక్కడ. కలిసినట్టు ఉంది, కలవలేనట్టు అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉం? ఒక్క కోరిక నెరవేరిన వెంటనే మరొక కోరిక పుడుతుంది. అంటే కోరిక నెరవేరినట్ట. ఒక కోరిక నెరవేరటమే మనకు తృప్తి వచ్చేసింది, ఆనందము లేదు, మరొక కోరిక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక కారు కొన్నాం. కారు కొన్న తర్వాత మీరు చూడండి, ఓ 2 సంవత్సరాల తర్వాత మై నెక్స్ట్ కార్ ఈజ్ అని రాసుకుంటారు వెనకాల. నా నెక్స్ట్ కార్ ఈజ్ అని వాళ్ళు రాసుకుంటారు. అంటే ఇంకొక కోరిక పుడుతోంది లోపల నుంచి. ఒక్క కోరిక నెరవేరిన వెంటనే మళ్ళీ ఇంకొక కోరిక, ఆ తర్వాత ఇంకొక కోరిక, ఇలా కోరికలు కలుగుతూనే ఉంటుంది. ఈ కోరికలు అంటే ఇచ్ఛాశక్తి అమ్మవారు ఎప్పటికి కలవాలి ఆమె ఈశ్వరుడితో. ఆనందం యొక్క భ్రమను పుట్టిస్తుంది తప్ప నిజమైన ఆనందాన్ని కలగజేయట్లేదు. ఎలాగా కోరికలు మళ్ళీ మళ్ళీ పుడుతుందో, అది ప్రతి ఒక్క కోరిక ఈశ్వరుడితో కలవదో, ఎలా గంగమ్మ తల్లి పుట్టి సముద్రంలో కంటిన్యూస్గా ప్రవహిస్తూనే ఉంది, ఇంకా కలవలేదు ఆమె. కలవ ప్రతిరోజు కలుస్తుంది, మళ్ళీ కొత్త నీరు వస్తుంది. ఇక్కడ కలిసినట్ట లేనట్ట. ప్రతి ఒక్క కోరిక చేరినప్పుడు ఇంకొక కోరిక రాకూడదు కదా, మళ్ళీ వస్తుంది. రాకూడదు మనం చెప్పడానికి కుదరదు, ఎందుకంటే కోరికలు సహజంగా కలుగుతూ ఉంది. ఓకే. అదెంతకదే వస్తుంది. కోరికలన్నీ మూలాధారం నుంచి లేస్తుంది ఒక్కొక్క కోరిక. ఈ కోరికలతో కొట్లాడుతూ ఉంటే మన జీవితంలో తృప్తిని పొందడం సాధ్యమా? అందుకు గురుగారు అడుగుతున్నారు, తృప్తి కావాలంటే ఎప్పుడు కావాలి అంటే ఈ క్షణం. ఈ క్షణంలో తృప్తి పొందాలి. అన్ని కోరికలు నెరవేరిన తర్వాత కాదు, ఈ క్షణంలో. కోరికల మనం వీపు మీద ప్రయాణించి దాన్ని స్వారీ చేస్తూ వెళితే ఎప్పటికీ మన జీవితంలో ఆనందంగా ఉండడము. దీన్ని తెలుసుకునేదే ఆత్మజ్ఞానము. అర్థమవుతుంది కదా? సో అందుకే అమ్మవారి కన్యాకుమారి ఒక బొమ్మను చూస్తే మనము, ఆమె ఆ భావచిత్రాన్ని చూస్తే సుందరమైన ఒక కన్య చేతిలో జపమాల పట్టుకుని శివుణ్ణి ధ్యానిస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క కోరిక కూడా శివుణ్ణి కలవాలనుంది. అయితే అన్ని కోరికలు నెరవేరుతాయా? ప్రతి ఒక్క కోరిక మేనిఫెస్ట్ అవుతుందా? అవదు. ఓకే. అందుకే కైలాసం అంటే ఏమిటి? అనంతమైన ఆనందము. ఎక్కడ కేవలము ఆనందం ఉందో, ఎక్కడ కేవలము ఉత్సవం ఉందో, సో దానికి కైలాసము అని చెప్తారు. వైకుంఠం అంటే ఏమిటి? ఎటువంటి అభావము లేని ప్రదేశం. అభావం అంటే కొరత, దేనికి కొరత లేని ప్రదేశాన్ని వైకుంఠము అని చెప్తారు. అర్థమవుతుంది కదా? అందుకే కన్యాకుమారి అంటే కోరికలు. దక్షిణ భాగములో మూలాధారంలో ఆమె ధ్యాన స్థితిలో ఉంది. ఆమె యొక్క దృష్టి అంతా ఎక్కడుంది? కైలాసంలో ఉండే శివుడి వైపు ఉంది. అందుకే ఇచ్ఛాశక్తి ఉమాకుమారి. అంటే ప్రతి ఒక్క కోరిక మనకు ఒకటి కలిగిన వెంటనే మరొకటి వస్తుంది, మరొకటి కోరిన. అందుకోసం ఆ కోరికల్ని ఒకటి నెరవేరాలి అని అనుకుంటాం, అది నెరవేరదు. ఆ తర్వాత ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. అందుకే గురుగారు ఏం చెప్తారంటే, అన్ని కోరికలు నెరవేరిపోయింది అనుకోండి, మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. చాలామంది పాశ్చాత్య దేశాల్లో
వాళ్ళకు కొనే శక్తి ఎక్కువ ఉంది, దేన్నైనా పొందే శక్తి ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క కోరిక నెరవేర్చుకుని వాళ్ళకి చివరికి ఏమవుతుందంటే జీవితం పైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఆశాభావతనం ఉండదు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కోరికలు నెరవేరలేకపోతే పర్వాలేదు, అది దుఃఖంలోకి తీసుకెళ్తుంది. అన్ని కోరికలు నెరవేరిపోతే అది డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. దుఃఖంలోకి వెళ్ళడం పర్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళడం ఇంకా ఘోరం. అందుకే ఉన్నతమైన జ్ఞానం పొందినప్పుడు, ఆ కోరికల్ని సన్మానించినప్పుడు, అప్పుడు మనము ఆ, నమ శంభువే స్వాత్మానంద ప్రకాశోక్షే అటువైపు వెళ్తాం మనము అని చెప్తున్నారు. ఇది ఒక సూత్రం. నెక్స్ట్ సూత్రం వచ్చి, అందరూ వింటున్నారా? ఆర్ ఆల్ విత్ మీ? యా. ఓం నమ శివాయ. నెక్స్ట్ సూత్రం వచ్చి దృశ్యం శరీరం. నీ శరీరాన్ని దృశ్యములాగా చూసుకో, ఒక దృశ్యములాగా అని చెప్తున్నారు గురుగారు. మన శరీరాన్ని, ఈ ప్రపంచంలో ఏమి చూసినా అది నీ శరీరమే. అది రెండవది. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, ఓకే. మీకు నేను దృశ్యము, నాకు మీరు దృశ్యం కదా. మీకు నేను దృశ్యము, నాకు మీరు దృశ్యం. అలాగే బయట ఉన్న ప్రపంచం చూస్తే కొండలు ఉన్నాయి, అంతా నది పోతుంది, అన్ని ప్రకృతి అంతా దృశ్యమే మనకు. సో ఈ దృశ్యాన్ని చూస్తుండేది ఎవరు? చూసేవాడిని ద్రష్టు అంటారు. ఎవరో ఒకరు చూస్తున్నారు కదా, ఒప్పుకుంటారు దాన్ని. సంబడి ఈజ్ విట్నెసింగ్ ఇట్. ఎవరో ఒకరు చూస్తున్నారు దీన్ని, అతన్ని ద్రష్టు అని పిలుస్తారు. చూసేదాన్ని దృశ్యము అంటారు. అర్థమవుతుంది కదా. అందుకే ఆ, శరీరం దృశ్యం అయితే, ఇప్పుడు మనస్సు, ఇప్పుడు చూసేది, ఇప్పుడు ఇప్పుడు మన కంటి గుడ్లు ఉన్నాయి కదా, కళ్ళు, దీనికేం పెద్ద ఇంటెలిజెన్స్ లేదు. నేనేం చూస్తున్నానో అనేది దానికి తెలియదు. మంచిని అలాగే చూస్తుంది, చెడును అదే రకంగా చూస్తుంది. ఏం వింటున్నాం కదా, అది చెవులకు ఇంటెలిజెన్స్ లేదు. అది మంచి మాటలు వింటాయి, అసహ్యకరమైన మాటలు కూడా వింటాయి. అర్థమవుతుంది కదా. అయితే కనుల ద్వారా ఏమి చూస్తుంది? మనస్సు చూస్తోంది. చెవుల ద్వారా ఏం వింటోంది? మనస్సు వింటోంది. అర్థమవుతుంది కదా. సో మనస్సు ఎక్కడే ఉంటే మనం చూస్తూ ఉన్నా ఏం చూస్తానో మనం లోపలికి పోదు. ఎందుకంటే మనస్సు అక్కడ లేదు, మనం వర్తమాన క్షణంలో లేదు. ఏదో వింటూ ఉంటాం, వింటూ ఉండేను మనస్సు లేదంటే ఆ క్షణంలో అక్కడ చెప్పింది ఏది వినబడదు మనకు. కరెక్టా? ఆ? చెప్పేవాళ్ళు 5-6 సార్లు చెప్పాలి. సో ఇది అంతరంగం వైపు ప్రయాణం చేయడానికి ఇది మొదట ఒక ఒక అడుగు అన్నమాట. దృశ్యము నుంచి ద్రష్టు వైపు వెళ్ళడమే యోగము. బయట దృశ్యం ఉంది, అక్కడి నుంచి మన దృష్టిని లోపలికి తిప్పుకోవడమే యోగము. అందుకే ఆ పతంజలి యోగ సూత్రంలో చెప్తారు, ద్రష్టు స్వరూపే అవస్థానం. వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే లోపల మన దృష్టిని తీసుకుపోవడమే అది. మన దృశ్యం నుంచి మన దృష్టిని లోపలికి అంతర్ముఖం అవడమే. ఓకే. సో ఇప్పుడు కళ్ళు మూసుకోండి అందరూ. దీన్ని ఒక ప్రక్రియలాగా చేద్దాం. ఆ, కళ్ళు మూసుకోండి అందరూ. ఇప్పుడు మీ శరీరాన్ని దృశ్యంలాగా చూడండి. మీ ఎరుకను కుడి పాదం వైపు తీసుకెళ్ళండి. కుడి మోకాలు, కుడి తొడ, కుడి తుంటి భాగము, ఎడమ పాదము, ఎడమ మోకాలు, ఎడమ తొడ, ఎడమ తుంటి భాగము, జననేంద్రియము, నాభి ప్రదేశము, ఛాతి, కుడి చేయి, ఎడమ చేయి, భుజములు, తల, పూర్తి శరీరం. కళ్ళు తెరుద్దాం నెమ్మదిగా. ఆ, ఇప్పుడు దృశ్యం ఏదైంది? ఇప్పటిదాకా కంటి ముందర చూసేది దృశ్యం అయిపోయింది. ఇప్పుడు శరీరమే దృశ్యమైంది. ఓకేనా? ఇంకాస్త లోపలికి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. లోపలికి వెళ్ళే శ్వాస, బయట వచ్చే శ్వాసను గమనించండి. ఒక 10 శ్వాసలు గమనించండి.
నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు శరీరం దృశ్యము, ఇప్పుడు శ్వాసే దృశ్యము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? మళ్ళీ కళ్ళు మూసుకుందాం. ఆ, మనసులో వచ్చిపోయేటువంటి ఆలోచనలు గమనించండి. ప్రతి ఒక్క ఆలోచన గమనిస్తూ రండి. అన్నమయ శరీరాన్ని దృశ్యం, ప్రాణమయ శ్వాసను గమనించాం. ఇప్పుడు మనోమయ కోశంలో ఉన్నాం మనం. వచ్చిపోయే శ్వాస, వచ్చిపోయే ఆలోచనలు గమనిస్తూ ఉన్నాం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఆ, సో ఇప్పుడు మనస్సును గమనించాం. ఇప్పుడు మనస్సు దృశ్యం అయిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే, మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకుని ఏదైనా భావోద్వేగాలు ఉంటే గమనించండి. దుఃఖం ఉందా, కోపం ఉందా, లేకపోతే ఏదన్నా జుగుప్స, లేకపోతే నిరాశ, అటువంటిది ఏదన్నా ఉందా గమనించండి. కళ్ళు మూసుకుని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హా, ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. ఇది అనుభవపూర్వకంగా గురువుగారు మనకి ఇస్తున్నారు. ఏమంటే ఫస్ట్ కంటికి కనబడేదంతా దృశ్యమే. వాట్ ఎవర్ యూ సీ, దట్ ఈస్ ద సీనరీ. నెక్స్ట్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సీనరీ. శరీరమే దృశ్యము. ఆ తర్వాత మన శ్వాసే దృశ్యము. ఆ తర్వాత మన మనస్సే దృశ్యము. ఆలోచనలు వచ్చిపోతున్నాయి. ఆ తర్వాత మనలో వచ్చే ఎమోషన్సే దృశ్యము. ఇవన్నీ చూస్తుండేడు ఎవరు? లోపల ఏదో చూస్తుంది కదా. శరీరాన్ని దృశ్యంగా ఏదో చూస్తుంది, శ్వాసను దృశ్యంగా ఏదో చూస్తూ ఉంది, ఆ? మనస్సును దృశ్యంగా ఏదో చూస్తుంది, భావోద్వేగాల్ని దృశ్యంగా ఏదో చూస్తుంది. ఆ చూసేది ఎవరు? దాన్నే ద్రష్ట అంట. అది మాటల్లో చెప్పుకునేది కాదు. ప్రతిరోజు మనం దాన్ని అనుభవించాలి. అదే మన స్వరూపం. ఆ లోపల ద్రష్ట అని చెప్తున్నాం కదా, చైతన్యం. అదే మన స్వరూపము. ఇది ప్రాయోగికంగా మనం చూసాం. ఇప్పుడు ప్రతిరోజు ధ్యానంలో ఇదే చేస్తాం మనం. కరెక్టా కదా? ఎవ్రీ డే మెడిటేషన్లో మనం అదే వీఆర్ విత్ డ్రాయింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము వెనక్కి లాక్కుంటున్నాం. వెనక్కి లాక్కుని ఫస్ట్ శరీరం దృశ్యము, తర్వాత శ్వాస పైన, తర్వాత మనస్సు పైన, ఇలా ఒక్కొక్కటి. దుఃఖం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు? దృశ్యములో ఏకమైపోవడమే దుఃఖము. కంటి ముందర ఏదో జరుగుతోంది, దాంట్లో ఒకటైపోవడమే దుఃఖము. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. ఏదో సినిమా చూస్తున్నా. సినిమా చూస్తుంటే స్క్రీన్లో ఫైటింగ్ చేస్తుంటే వీడు సైట్ పైన నిలుచుని కొట్టు, నరికే, చంపే అని వీడు చైర్ పైన నిలుచుకుని అరుస్తూ ఉంటాడు. చూసారా? థియేటర్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ పక్కన కూర్చున్నవాడు హీరో డ్యాన్స్ చేస్తే వీడు డ్యాన్స్ చేస్తాడు, వాడు ఫైటింగ్ చేస్తే వీడు ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ దృశ్యముతో అంతా ఒకటైపోయి ఉంటారు వాళ్ళు. హీరో ఏడిస్తే వాడు ఏడుస్తాడు. విలన్కి కోడిగుడ్లు, దోసకాయలు అంతా కొడతారు, అంటే స్క్రీన్కి. కొన్ని గ్రామాల్లో స్క్రీనే చించేస్తారు. అంటే దృశ్యముతో అంత ఏకమైపోయారు. అర్థమవుతుంది కదా? ఎప్పుడు మన దుఃఖానికి కారణం ఏమంటే మన లోపల ఉన్న దృశ్యముతో ఒకటైపోయింది. తన్ని తాను వేరేగా చూసుకున్నప్పుడు దుఃఖం వేరే, నేను వేరే. దుఃఖం నాకు కలగట్లేదు, అది బయట ఒక పరిస్థితి అంతే. దుఃఖం వేరే, నేను వేరే. ఇక్కడ ఏమవుతుంది? బుద్ధి మరియు భావన రెండు ఉంది. వింటున్నారా? ఆర్ ఆల్ విత్ మీ? బుద్ధి మరియు భావన. ఓకే. సో కొంతమంది చాలా బుద్ధివంతులు ఉన్నారు, మేధావులు. వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. కంటి ముందర ఏం జరిగినా కూడా వాళ్ళకి ఎమోషన్స్ అన్నీ వాళ్ళకు సచ్చినట్టు ఇలా ఉంటారు వాళ్ళు. చాలా పెద్ద మేధావులు ఉంటారు వాళ్ళు. ఎమోషన్స్కి ఏమి రెస్పాండ్ కూడా కాదు. వాళ్ళు అన్ని లాజిక్తోనే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఊరికే ఒక చిన్న ఏదైనా బాధలు చెప్పుకుంటే చాలు, చెప్పుకునేవాడు ఏడవకపోతే వాళ్ళు ఏడిచేసి ఉంటారు ఫస్టే. వాళ్ళే ఓ అని ఏడుస్తుంటారు. అంటే వాళ్ళు చాలా భావోద్వేగం కలిగిన వాళ్ళు. సో ఇది రెండు ఉండాలి. ఏది ఒకటి ఉన్నా కష్టమే. గురుగారు అదేం చెప్తారంటే రెండు సమంగా ఉండాలి. ఓకే, మనస్సు బుద్ధి ఉండాలి, భావనలు ఉండాలి. లేకపోతే భావనలో
బుద్ధి తేలిపోతే అక్కడికి బుద్ధి నాశమైపోతుంది. దుఃఖం అంటే ఏమిటి? దృశ్యముతో ఒకటైపోవడమే దుఃఖము. దృశ్యము కదిలినప్పుడు మనిషి కూడా కదిలిపోతాడు. ఓకే. ఈ దుఃఖం నుంచి బయట రావడం ఎలాగా? తనని తాను విత్డ్రా చేసుకుని ద్రష్టువులో తనని తాను స్థాపన చేసుకోవడము, స్థాపించుకోవడము. విత్డ్రాయింగ్ వన్ సెల్ఫ్ అండ్ ఫౌండింగ్ హిమ్సెల్ఫ్, మన ఇన్ ద సియర్, తన లోపల ఉన్న ద్రష్టుతో తాను. సో మనం ఒకటి గమనించాల్సి ఏమంటే, ఎప్పుడెప్పుడు మనకు దుఃఖం ఒక అనుభవం అయిందంటే మనం దృశ్యముతో ఒకటైపోయామని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనము వెనక్కి తీసుకోవాలి. దాన్నే ధ్యానము అంటారు. ఇక్కడ గురుగారు దృశ్యం శరీరం. ఓకే, ఇది చెప్పారు గురుగారు. సో నెక్స్ట్ వచ్చి హృదయే చిత్త సంఘట్టాత్ దృశ్య స్వాపదర్శనం. నెక్స్ట్ సూత్రం, హృదయే చిత్త సంఘట్టాత్ దృశ్య స్వాపదర్శనం. అంటే మనస్సుని నీ హృదయంలో మగ్నం చేసుకో, నీ హృదయంలో పెట్టుకో మనస్సుని. మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులో ఇదే కదా చెప్పేది. మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి? తల నుంచి హృదయం వైపు ప్రయాణము. కరెక్టా? విన్నారా? కోర్సులో మొదట రోజే చెప్తాం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రావెల్ ఫ్రమ్ హెడ్ టు ద హార్ట్ అని చెప్తాం అనమాట. ఓకే. సో ఎప్పుడు హృదయంలో మనసును పట్టుకుంటాం అప్పుడేమవుతుందంటే అందరినీ మనవాళ్ళు అని చూస్తాం, స్వకీయ భావన కలుగుతుంది. బుద్ధి నుంచి చూసినప్పుడు అది వేరే, ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే అంతా చూస్తాం. అయితే హృదయం నుంచి భావనతో చూసినప్పుడు అప్పుడేమవుతుందంటే ఇది మనవాళ్ళు, మనది, అంతా మనది అని కలుగుతుంది. ఇప్పుడు చంద్రగ్రహం ఉంది. సైంటిస్టులు ఏం చెప్తారు? చంద్రగ్రహంలో రాళ్ళు రప్పలే ఉన్నాయి అని పై అక్కడ దిగిన వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలు భోజనం చేయకపోతే తల్లి పిల్లల్ని సంకనెత్తుకుని చందమామ చూడు అని చూపిస్తుంది. కరెక్టా? చందమామను చూపించి ఎన్ని పాటలు లేవు తెలుగులో చంద్రుడి పైన పాడిండే పాటలు, ఆ పాటలన్నీ అర్థమవుతుంది కదా. తారమ్మయ్య అని పాటలు పాడతారు చూడండి. చిన్నపిల్లలకి గోరుముద్దలు తినిపిస్తూ చంద్రుణ్ణి మామ అని చూపిస్తుంది తల్లి. బుద్ధితో వైజ్ఞానికంగా చూస్తే చంద్రుణ్ణి ఎవరికి మామ కదా, మామ అని పిలుస్తామా? లేదు. అయితే హృదయంతో చూస్తే ఓకే, అది మామలా కనబడతాడు అతను. ఇంకొకటి గంగమ్మ తల్లి, గంగ కాశీకి పోతే ఆ గంగని మనం నీరు పోతుంది అంతే వైజ్ఞానికంగా చూస్తే. అయితే మనం ఎమోషనల్గా చూస్తే గంగమ్మ తల్లి. మన భారతదేశంలో చూడండి, గాలిని పూజ చేస్తాం, చెట్లను పూజ చేస్తాం, అన్నిట్లోనూ దేవుణ్ణి చూస్తాం. ఎందుకో ఒక ఎమోషనల్ కనెక్షన్. లాజిక్ పడితే లాజిక్కు దొరికేది కాదు ఈ సంబంధం. అర్థమవుతుంది కదా. లాజిక్తో, బుద్ధితో చూస్తే ఇది దొరికేది కాదు. అందుకే గురుగారు ఏం చెప్తారంటే హృదయే చిత్త సంఘట్టాత్ దృశ్య స్వాపదర్శనం. ఆ ఎటువంటి దృశ్యమైనా మనదేన అనిపిస్తుంది, స్వకీయ భావన కలుగుతుంది అని చెప్తున్నారు గురుగారు. నెక్స్ట్ సూత్రం వచ్చి శుద్ధ తత్వ సంధానాద్వ అపశు శక్తి. ఎప్పుడు మనలో శుద్ధమైన తత్వము సంధానమవుతుందో, శుద్ధమైన అంటే లోతైన ధ్యానంలో వెళ్ళినప్పుడు ఆ శుద్ధమైన తత్వముతో ఒకటైపోతాం. చైతన్యం యొక్క స్వభావం ఏమిటి? శుద్ధ తత్వమే. మన లోపల ఉన్న చైతన్యం, ఆ కారణ శరీరం ఉంది కదా, అది శుద్ధ తత్వమే. అది దానితో ధ్యానం చేస్తూ చేస్తూ మనలో ఉన్న పశు శక్తులన్నీ అలాగే కరిగిపోతాయి. శుద్ధ శక్తి సంధానాద్వ అపశు శక్తులన్నీ బయట వస్తాయి. అపశు శక్తులు అంటే, పశు శక్తులు అంటే ఏమిటి? అపశు శక్తులు అంటే ఏమిటి? పశు శక్తులు అంటే హింస, ఇంకొకరిని తొక్కేయడము, ఆక్రమించడము, బలవంతంగా శక్తి ప్రయోగము, ఇవన్నీ పశు శక్తులు. అపశు శక్తులు అంటే ఏమిటి? ఆక్రమణశీల లేకుండా ఉండడము, అందరినీ ప్రేమతో స్నేహంతో, అందరితో ప్రేమతో స్నేహంతో ఉండడము, అందరూ మనవాళ్ళే అనుకుంటూ పోవడము. సో శుద్ధ తత్వ సంధానాద్వ అపశు శక్తి. ఎప్పుడు మనము శుద్ధ తత్వముతో సంధానం చేసుకుంటామో, మనము అనుసంధానం చేసుకుంటామో, అప్పుడు మనలో ఈ అపశు శక్తులన్నీ వస్తుంది. చిన్నపిల్లల్లో ఇవి ఉన్నాయి. చిన్నపిల్లలు ఇంట్లో చూడండి,
పెద్దవాళ్ళని కూడా శాసిస్తారు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళల్లో అందరూ ఒకటే. వాళ్ళ ఇంటికి శత్రువు వచ్చినా ఇంటి వాకిల్లో వచ్చి నిలుచుకున్నా అంకల్ రండి లోపలికి అని పిలిచి చైర్ ఆఫర్ చేస్తారు. నీళ్లు తాగుతారా అని అడుగుతారు. చూడండి, అది ఎందుకంటే వాళ్ళల్లో ఆ శుద్ధత, ఆ ఒక మనస్సులో ఒక ప్యూరిటీ అనేది, ఆ శుద్ధత ఏమవుతుందంటే స్వకీయ భావన, అందరూ నా వాళ్ళే అనేది కలుగుతుంది. అశుద్ధత అంటే ఏమిటి? ఇప్పుడు నీటిలో ఒక ఒక గ్లాసు నీరు తీసుకుని దాంట్లో ఒక స్పూను నూనె వేసామనుకోండి, నూనె వేరే, నీరు వేరే, వేరే వేరే కలిసిపోతుందా? కలవదు. అలాగే ఇసుక తీసుకుని దాంట్లో ఓ పిడికడు చక్కెర వేసాం, పంచదార వేసాం అనుకోండి, ఇసుక వేరే, పంచదార వేరే, కలుస్తుందా? లేదు. అది అశుద్ధత. అయితే పాలు నీరు కలిసిపోతుంది. దాంట్లో పాలేది నీళ్ళేది అని చెప్పదు, హంసకు మాత్రమే తెలుస్తుంది అది. అర్థమవుతుంది కదా? సో అలాగా. లేకపోతే పంచదార వేయండి, కరిగిపోతుంది దాని లోపల. ఒక నింపపండు రసం పిండితే అది కూడా కలిసిపోతుంది. సో ఇది శుద్ధత. అందుకే శుద్ధ శుద్ధ తత్వము, అశుద్ధ తత్వము, శుద్ధ శక్తి, అశుద్ధ శక్తి, ఇది రెండు చెప్తున్నారు గురుగారు. అందుకే ఈ సూత్రం ఏమిటి? ఆ? శుద్ధ తత్వ సంధానాద్వ అపశు శక్తి. మన లోపల ఉన్న చైతన్యం ఉంది చూడండి, ఆ చైతన్యము శుద్ధమైన తత్వం. అందుకే ఓం నమః ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయ నమః. ఎందుకు చెప్తారు? ఆ శుద్ధమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు గురువుగారు మనకి. ఆ లోపల ఉన్న చైతన్యం ఉంది కదా, అది శుద్ధమైన ఒక శక్తి. ఆ శక్తితో కలిసినప్పుడు మనం ఎంతే మొరటుతనమున్నా, చూడండి, ధ్యానం ప్రారంభించిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే మనలో ఒక రకమైన సాత్వికత వస్తుంది. గమనించారా? ఇంకొకరితో వ్యవహారము మొదట ఉన్నంత మొరటుతనం ఉండదు, మొదట ఉన్నంత ఒక అగ్రెసివ్గా ఉండదు. ఎందుకంటే మనలో ఆ శుద్ధ శక్తితో మనల్ని మన సంబంధాన్ని ఏర్పరచుకుని మనల్ని చాలా ఒక శాంతంగా మారుస్తుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ సూత్రాలు మనం ఈరోజు చూసాం. ఓకే. సో ఇక్కడితో మనం ఇంతకుముందు 3 అధ్యాయాలు ఉన్నాయని అనుకున్నాం కదా. ఏది? శాంభవోపాయము, శాక్తోపాయము, అణ్వోపాయము. ఇది 3 అధ్యాయాలు ఉంది అనుకున్నాం కదా. ఇక్కడితో మొదటో అధ్యాయము కంప్లీట్ అయినది. ఓకే. పరమ పూజ్య రవిశంకర్ అంటే ఇక్కడ రాశారు, శివసూత్రంలో మొదటో అధ్యాయమైన శాంభవోపాయము ఇక్కడికి సమాప్తి చెందినది. ఓం నమ శివాయ. సో రేపటి నుంచి మనం శాక్తోపాయం చూద్దాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. జై గురుదేవ్. ఓం నమ శివాయ. దీపక్ గారు ఉన్నారా? దీపక్ గారు ఉన్నారా? జయ గురుదేవ్ శాస్త్రి గారు. జయగురుదేవ్ ఉన్నారు సార్, ఆయన మ్యూట్ లో ఉన్నారు, కెమెరా ఆఫ్ చేసేసారు.